వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ పొక్కంటి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, తిరుపతి లడ్డు విషయంలో సిట్టు అప్పటి వైకాపా ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిందని, ఈ విషయమై ప్రస్తుత అధికార పార్టీ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని పేర్కొంటూ మదనపల్లెకి చెందిన వైసీపీ నాయకులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతకు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయి, తిరుపతి లడ్డు విషయంలో ఏమి జరిగింది అన్న విషయాలను ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించాయంటే ఏం చెప్తారు? ఈ రీసెంట్లీ మీరు చూసారు, ఒక 4-5 రోజుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు మీద కానీ, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద కానీ, అదే వచ్చిందో వేరే రకాలుగా మన వేరే లీడర్స్ ఉన్నారు, వాళ్ళ ఇండ్ల మీద పోయి దాడి చేయడం జరుగుతాం. దీనికి అన్నిటికీ మూల కారణం ఏమంటే, ఆ రోజు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, అందరూ కలిసేసును మన పవిత్రమైన తిరుపతి లడ్డులో కొవ్వు, జంతువుల కొవ్వు చేసినారు, కల్తీ చేసినారు, దాని వచ్చిన ఆ పవిత్రతను పోగొట్టేసినారు అని చెప్పి కూడా కేసులు వేయడం జరిగింది. చాలా వరకు చాలామంది మీద అటాక్స్ చేయడం జరిగింది, అన్ని రకాలుగా చేసినారు. కానీ ఆ కోర్టు అనేది మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కోర్టు మీద పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు అక్కడ కోర్టులో కూడా మనకు వాళ్ళు వచ్చిన ల్యాబ్స్కు కొన్ని సిట్ కానీ సిబిఐ వాళ్ళు కొన్ని ల్యాబ్స్కు దాన్ని శాంపుల్స్ను పంపించడం జరిగింది. పంపించింటే కూడా దాంట్లో ఎటువంటి కల్తీ లేదు, అవి పవిత్రంగానే ఉన్నాయి అని చెప్పి ఇందులో మంచి రిజల్ట్ వచ్చింది. దానికి వచ్చిన తర్వాత ఇది ఏమైందంటే, ప్రజల్లో ఒక ఆగ్రహం వచ్చేసింది. ఏమరా, మన పవిత్రమైన లడ్డూను కూడా రాజకీయం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉంటారు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు కదా, ఈ రకంగా చీప్ పాలిటిక్స్కు ఎందుకు ఆయన కొనుక్కోవాలా, ఎందుకు ఇట్లా చేయాలని చెప్పిందను రాష్ట్రం అంతటా ఆయన నెగిటివ్ పవనాలు ఆయన మీద వచ్చినాయి. అది చూసి భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇంక ఎట్ట తిరిగి ఆయన డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిపోయిన వ్యక్తి ఆయన ఏం చేశారంటే, ఇది మంచి అవకాశం, దీన్ని ఎటో ఒకటి డైవర్ట్ చేయకపోతే ఈ నెగిటివ్నెస్ వచ్చి మా పార్టీని కొప్ప ముంచేస్తాయి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమవుతామో ఏమో అని చెప్పి భయపడిపోయి వాంటెడ్లీ వచ్చింది. గుంటూరు అట్లా మెయిన్ పట్టణాల్లో ఏం చేశారంటే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో ఈవెన్ కేసు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంటే కూడా ఆ ఫ్లెక్సీల్లో వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని దోషులుగా పెట్టేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అవతరిస్తున్నాయి. ముఖ్య ఉద్దేశం ఈ ఫ్లెక్సీలు పెట్టడం ఎందుకు? ఇట్లా కానీ మనం ఫ్లెక్సీలు పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కోపాకులు అవుతారు, కోపం వస్తుంది, ఆడపోయి ఫ్లెక్సీలు తీయండి అని చెప్పి వాళ్ళు పోయి ముందుకు చెప్తారు. అది ఆసరాగా తీసేసుకుని మనం గలాట్లను స్ప్రెడ్ చేద్దాము అనే మెయిన్ ఉద్దేశంతోనే అది ఎరెక్ట్ చేసినారు. దీంట్లో భాగంగానే మన అంబటి రాంబాబు గారికి పోయి చూసినారు గుంటూరులో. ఆయనకు తెలుసు అంబటి రాంబాబు గారు ఇట్లా ఏదో అన్యాయం జరుగుతూ ఉంటే సహించలేరు, కాబట్టి ఆయనకు పోయే దారిలోనే ఫ్లెక్సీలు వస్తే ఆయన పోయి రిక్వెస్ట్ చేసినాడు. ఆయన అప్రజాస్వామ్యంగా పోయి ఆ ఫ్లెక్సీలు చింపేయడం కానీ చేయడం కానీ చేయలేదు. ఆయన పోయి ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాడు, చూడు బాబు ఇది తప్పు, సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది, మాకు క్లీన్ చిట్ కూడా ల్యాబ్లో టెస్టింగ్లో కూడా క్లియర్ వచ్చింది, ఇది చేయడం మీరు తప్పు అని చెప్పి దయచేసి అది తీసేయండి అని రిక్వెస్ట్ చేసి ఆయన పోయినాడు. రేపటిలోగా తీసేయండి అని చెప్పి కూడా పోయినాడు, టైం ఇచ్చి కూడా. మళ్ళీ రిటర్న్ దేవస్థానానికి పోయేసి ఒక పార్టీ ప్రోగ్రాంలో రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ చూసి ఆయన అడుగుతాడనే ముఖ్య ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీల కాడ మొత్తం వాళ్ళు వచ్చిన వీళ్ళు టీడీపీ కార్యకర్తలు వాళ్ళందరూ జమ అయిపోయి అక్కడ కర్రలతో లేడీస్ ఆ కార్యకర్తలను ముందు పెట్టేసి ఆయన వచ్చే రూట్లో ఆయన మీద దాడి చేయడం, ఆయన తిట్టడము, దూషించడము, రకరకాల బూతులు ఆయన గురించి మాట్లాడడం చేసింది. దానికి తోడుగా ఈయన కూడా కొంచెం మీద చెప్పిన తర్వాత ఇదే ఆసరాగా తీసేసుకొని వాళ్ళు పోయి వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడము, వాళ్ళ లేడీస్ను కూడా పెద్ద పెద్ద వాళ్ళ మీద పెట్రోల్ బాంబులు వాళ్ళ ఇండ్ల మీద విసరడము చేయడము ఇంత జరుగుతూ ఉంది. ఇంత జరుగుతూ ఉంటే కూడా పోలీసులు అక్కడ ఉండేసి కూడా ప్రేక్షక పాత్ర వహించినారు. అంటే మన కార్యకర్తలు వాళ్ళకి ఏం చేయకుండా అడ్డపడినారు, కానీ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే మట్టుకు ప్రేక్షక పాత్ర వహించినారు. ఇదే చాలా దారుణమైన మన రాష్ట్రంలో ఇలా జరుగుతూ ఉండేది చాలా బాధాకరం. ఆ రకంగా ఆయన మీద చేసిన తర్వాత జోగి రమేష్ గారి మీద కూడా ఆయన ఇంటి మీద కూడా దాడి చేసి ఆయన కూడా రకరకాల బీసీ నాయకుడు, ఆయన బీసీలు ఎంతో ఆయన నమ్ముతారు, బీసీలు ఎంతో ఆయన్ని ఆదరిస్తారు, అట్లా నాయకుడిని ఇంటి మీద కూడా దాడి చేసేసి పెట్రోల్ బాంబు విసిలి ఆయనకి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేపడుతూ ఉంటారు. ఎక్కడికి పోతా ఉంది మన రాష్ట్రం? ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం? మనం వచ్చేది ఇంత దిగజారిపోతూ ఉండమా? ఇది అవసరమా? మనకు 40 సంవత్సరాల ఇండస్ట్రీకి ఇది అవసరమా? ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉంటారు అని చెప్పింది ఒక బీహార్ మొత్తం యావత్ దేశం వచ్చిన ఆంధ్ర రాష్ట్రం పైన చూస్తూ ఉంది. ఏం ఈ రకంగా జరుగుతూ ఉంది, ఏం ఈ రకంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని. దానికోసం వచ్చిందో ఇట్లావన్నీ పురాణాతం కాకూడదు, పోలీసులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాల. ఇనిషియల్లీ ఆ ఫ్లెక్సీలు ఎరెక్ట్ అయినప్పుడే ఆ పోలీసులు కానీ అది తీసేసింటే ఇవంతా రాదంతా ముండిండేది కాదు. ఆ రకంగా పోలీసులు కూడా వాళ్ళ పాత్ర పోషించాలా, ఖచ్చితంగా కట్టుదిట్టమైన దీంట్లో ఉండాలా. ఇట్లా ఏ దీంట్లో కూడా స్ప్రెడ్ కాకూడదు. ఖచ్చితంగా ఇది ఈ అరాచక పాలన రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా,
ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని చెప్పి, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా రాష్ట్రమంతటా మా అధిష్టానం పిలుపు మేరకు ప్రతి చోట పైందను ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంబటి రాంబాబు గారు తన సహనం కోల్పోయి అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించడం, అందులోన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి డైరెక్ట్గా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించడం వల్లనే క్షణికావేశంలో ఈ గొడవకు పాల్పడ్డారని వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారని చెప్తున్నారు, కానీ దీన్ని ప్రేరేపించింది ఎవరు, ఆయన మీద ఎవరు తిట్టినారనేది ఏమీ లేదు. ఓపెన్లీ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఆయన మీద ఇంకా ఘోరాతి ఘోరంగా ఆయన మీద తిట్లు చేయడము, ఆయన మీద చేయడం జరిగింది. ఆ కోపంలో దీంట్లో ఆయన బాగా ప్రేరేపించినారు, రకంగా ఏదో ఒక రాంగ్ స్టెప్ వేయాలనే టైప్లో ఆయన ప్రేరేపించి ఆ రకంగా చేసినారు తప్ప ఆయనకు మనస్ఫూర్తిగా మనసులో ఇది పెట్టి చేసినది ఏమీ కాదు. ఆయన చెప్పిండేది కూడా ఎవరికి చెప్పినారేమో రికార్డింగ్స్లో అట్లా వచ్చినాయి అంతే తప్ప ఆయన 100% చెప్పిండారో మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా చేసిన దానికి మేము వచ్చిన ఆయన చేసినాడు, సరే వాళ్ళు చేసినాడు, పోలీసులు ఉన్నారు కదా దాని మీద యాక్షన్ తీసుకుంటే అంతే తప్ప అంతమంది పోలీసులు ఉండి దగ్గరలో డీజీపీ ఆఫీస్ కూడా ఆ సంఘటన జరిగే స్థానాలకి దగ్గరలో ఉంది. పోలీసులు వచ్చింది అంతా ఇది చేసి కట్టి ఇది చేసి ఆయన సమక్షంలోనే, పోలీస్ సమక్షంలోనే ఆయన మీద దాడి జరిగింది. రాళ్ళు విసిరినారు, ఏమేమో చేసినారు. అయినా ఏమి చేయకుండా ఆయన మీద వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేశారు. ఇళ్ల వల్ల ఏం చేసినారు, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి ఇళ్ళు కాల్చడం అంటే అదునుగా కాసుకొని ఉన్నారు. ఏదో ఒకటి స్లిప్ టంగ్ కావాలా, ఏదో ఒకటి చేయాలా, వీళ్ళ మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో ఇది జరిగింది. కాబట్టి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇట్లావన్నీ కాకుండా పోలీసులు వచ్చిన వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలని కూడా మేము కోరుకుంటాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు అంబటి రాంబాబు పైన జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిందని పేర్కొంటూ మీరు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఓకే, కానీ గతంలో తెలుగుదేశం పార్టీలోని ఓ నాయకుడు చిన్న ఆరోపణలు చేస్తే మీ వైసీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ తెలుగుదేశం కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీన్ని ఏ విధంగా చూడాలి అని కొంతమంది టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరు అంటే వాళ్ళు అప్పుడు ఏదో జరిగింది, అప్పుడు ఎవరు చేశారో అరాచక ముక్కలు చేశారో లేదో వైఎస్ఆర్ కార్యకర్తలు కాదని మేము అంటున్నాం. అప్పుడు అంటే ఆ కార్యాలయం మీద దాడి చేసింది వాళ్ళు ఎవరో కొంతమంది గూండాలనే తెలుగుదేశం వల్లే పంపించి చేపించుకున్నారు. దాన్ని వాళ్ళ కార్యాలయం మీద తగలబెట్టింది. ఇప్పుడు అంబటి రాంబాబు కార్యాలయాన్ని తగలబెట్టిన వాళ్ళు స్వయాన గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండే, స్వయాన మాధవి గారి హస్బెండే నాయకత్వం వహించి అంబటి రాంబాబు కార్యాలయాన్ని కాల్చేశారు. వాళ్ళు పచ్చ కండువాలు వాళ్ళు వేసుకొని కండువాలు వేసుకొని పోయి కాల్చారు. దీంట్లో ఐడెంటిఫికేషన్ కూడా నీకు 100% జరిగింది. ఇక్కడ అక్కడ జరిగింది ఏదో ఒకవేళ తప్పు చేయంటే మేము కూడా తప్పు చేస్తాం, మేము డబుల్ తప్పు చేస్తాము అనడం న్యాయమా, ప్రజాస్వామ్యమా? అంటే ఇప్పుడు అంబటి రాంబాబు పైన కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చేసి ఉండకూడదు అన్న ఎందుకు అనుకోకూడదు? ఎమ్మెల్యే గారు హస్బెండ్ ఉన్నాడండి, దాన్ని నాయకత్వం వహిస్తూ ఆయన కర్రెత్తుకొని ముందుకు పోయాడు. ఇంకా ఆయన అనుకున్న కార్యకర్తలు కూడా ఐడెంటిఫైడ్ మెంబర్సే వాళ్ళందరూ. వైఎస్ఆర్ టీడీపీ కార్పొరేటర్లే ఉన్నారు. దాంట్లో మేజర్ ఒక 5-6 మంది టీడీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఆయనతో పాటు. దాంట్లో కాంట్రవర్షనే లేదు. డైరెక్ట్గా అతనే ఇన్వాల్వ్ అయ్యాడు. కాబట్టి అంటే ఇప్పుడు మన సిద్ధాంతం ఏంటి, గాంధీ గారు ఏం చెప్పారు మన యొక్క ప్రజాస్వామ్యంలో, ఇంకో చెంపను కొడితే ఇంకో చెంప చూపించరా అన్నారు. అట్లా న్యాయంగా ఏదైనా కూడా వాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు అప్పట్లో తప్పు చేయనారనుకుంటే మనం దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, లేదంటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలా. కానీ ఈ విధంగా మీరు ఒకసారి మా కార్యాలయాన్ని కాల్చారు, మీ 100 కార్యాలయాన్ని గారుస్తాము అనే విధంగా పోతే కానీ అది ప్రజాస్వామ్యం అంటారా, అరాచకవాదము, రాక్షస పాలన అంటారా? మీరే చెప్పండి. దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని ఇట్లాంటి పునరావృతం కాకూడదు. ఎవరు తప్పు చేసినా కూడా తప్పే అది. అందులో నువ్వు పాపం అంబటి రాంబాబు గారు ఏమీ చాలా డెమోక్రటిక్గా పోయాడు, సాఫ్ట్గా పోయి అడిగాడు, ఇట్లాంటివన్నీ పెట్టకూడదండి, మీరు తప్పు చేస్తున్నారు, తీసేయండి అని చెప్పి చేసి సిఐ గారికి కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ చేసి మీరు కూడా చర్యలు తీసుకోండి, వాళ్ళు తీపించండి అన్నాడు. తీపించకుండా పోవడం కాకుండా ఆయన అన్న చెప్పినట్లు ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వస్తుంటే, టెంపుల్ నుంచి వస్తుంటే అతన్ని వెంబడించి కొట్టారు, ఆల్మోస్ట్ దాడి చేశారు ఆయన యొక్క దీని మీద. అప్పుడు కొంచెం ఆయన కొద్దిగా సంయమనం కోల్పోయాడు. చిన్న వర్డ్స్ అనేడొచ్చు, అది ఈవెన్ అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనుకుంటే ఓకే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే
ఆయన అన్న మాటలో దీనికి 100 అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంది అతను రెచ్చుకుంటే దాంట్లో. ఎవరైనా చీము రక్తం ఉండేవాడు నువ్వు 10 మాటలు వాడిని అంటే కదా నువ్వు ఒక మాట అంటావు, ఓర్చుకొని పోయే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ కోకు చెందిన అదే, అంతేగాని ఆయన పర్పస్ఫుల్గా ఏదైనా ఇట్లా పెట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆడ యూజ్ చేయాల. ఆయన రెచ్చగొట్టారు. ఆల్మోస్ట్ ఆ టైంలో ఆయన ఎస్కేప్ అయ్యాడు ఆడ ఆ సంఘటన నుంచి. ఆ సమయంలో జరిగినటువంటి ఆ ఆక్రోశంలో మాటలే కానీ ప్లాన్డ్గా ఆలోచించి మాట్లాడిన మాటలు కాదు అంబటి రాంబాబు గారు. అయినా మేమేమో ఆయన అన్న మాటలు సమర్థించడంలే, కానీ అంతకుముందు జరిగిన సంఘటనలు కూడా మీరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. తెలుగుదేశంలో ముమ్మాటికి చేసిన తప్పు. జోగి రమేష్ గారి ఇల్లును పెద్ద ఆయన ఉంటే, ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు ఉంటే కన్నా, వాళ్ళ తమ్ముడు ఉంటే, 80 ఏళ్ళ పెద్ద ఆయన ఉంటే కన్నా వాళ్ళ ఇల్లును పోయి కాల్చడం ఏంటండి? పెట్రోల్ బాంబులు వేసి కాల్చడము, అగ్గి పెట్టడము, రాళ్ళు రువ్వడము, ఇంటి మీదకి దాడి చేసే సంస్కృతి ఎంతవరకైనా ఉందా? అప్పుడెప్పుడో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఒక అర కిలోమీటర్ దూరం పోయిన దానికి ఏమేమో మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా వాళ్ళ ఇల్లునే ధ్వంసం చేశారు. దీన్నేం మాట్లాడతారు? ఇది కాదు అరాచకము, ఇది కాదు రాక్షస పాలన. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షాలపైన దాడి చేయడం ఇప్పుడు సహజంగా మారింది. అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధంగా చూడాలంటే ఇలాంటి భౌతిక దాడులు దిగదాడు సహజంగా ఎందుకు మరి భౌతిక దాడులు చేయడం అనేది ఎవరైనా అది సంస్కృతికి లేనే లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంస్కృతి లేదు. దాన్ని తెలుగుదేశము పెంచి పోషిస్తూ ఉంది, దాన్ని పీక్స్కి తీసుకుపోతుంది. దీన్ని తమిళనాడులో మాత్రమే దాన్ని ఒక సిస్టమైజ్ చేస్తూ ఉంది పరిపాలనలో. ఈ విధమైనటువంటి పరిపాలనే ఉండాలా, మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడినారంటే కనుక వాళ్ళ మీద మేము దాడులు చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం. ఎవరు మా పరిపాలన ఇప్పుడు ఎట్లాగూ రెడ్ బుక్ రాజ్యాంగము అరాచక పాలన ఉంది, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ప్రజల యొక్క అసహనంలో ఉన్నారు, కోపంలో ఉన్నారు పార్టీ మీద అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి ఏమైనా ఇట్లా మాట్లాడడం జరిగితే కన్నా ఇంకొంచెము ఎక్కువైపోతుంది అనే అభిప్రాయంతో అంచిపెడుతున్నారు అంతే. గతంలో చూస్తే రాజకీయాలు చాలా హుందాగా ఉండేటివి, నాయకుల మాట తీరు కూడా చాలా గౌరవంగా ఉండేది. అయితే రాను కొంతమంది టంగు దొప్పుతున్నారో లేకపోతే కొంచెం ఆవేశానికి లోనవుతున్నారో తెలియదు, కానీ అది ఏ పార్టీ అయినా కావచ్చు, డైరెక్ట్ పచ్చి బూతులు బహిరంగంగా అన్పార్లమెంట్ తిరుగుతుంది. దీన్ని ప్రస్తుత ప్రజా వ్యవస్థలో దీన్ని ఏ విధంగా చూడాలి? మాట్లాడటము ఎవరు మాట్లాడినా తప్పే. మాకున్నాడు చూడండి ఎమ్మెల్సీ, తెలుగుదేశం ఎమ్మెల్సీ, వాళ్ళందరూ కూడా అసలు మాట్లాడడం స్టార్ట్ చేస్తే పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, ఆయన నోట్ల నుంచి వచ్చేది బూతుల పురాణమే వస్తుంది. అలాంటి వ్యక్తులను ముందర పెట్టుకొని కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టేటువంటి ప్రెస్ మీట్లు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీరు అన్నారు ఇంతకుముందు తిరుపతి లడ్డు విషయంలో అప్పటి వైకాపా ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే దాంట్లో ఏం క్లీన్ చిట్ ఇవ్వడం లేదు, నాణ్యత కూడా లోపించిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరు సిబిఐ మన సుప్రీంకోర్టు కానీ ఈ హైకోర్టులు కానీ కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు కొన్ని ల్యాబ్స్కు ఇది ఇస్తాయి ఇన్స్ట్రక్షన్స్, మీరు టెస్ట్ చేయండి అని చెప్పి. వాళ్ళు ఏది అలాట్ చేస్తారో దాంట్లో టెస్టింగ్ చేయాలి. దాంట్లో టెస్టింగ్ చేస్తే మన ఆ లడ్డూలో వచ్చి కల్తీ లేదు అని చెప్పి క్లియర్ కట్గా వచ్చింది. అదేవిధంగా వీళ్ళు వచ్చింది ఏదో లోకల్ ల్యాబ్స్లో మ్యానిపులేట్ తీసుకుని లేదు ఏదో కొంచెం కల్తీ ఉంది అనేటప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కానీ మన కోర్టు కన్సిడర్ చేసేది ఏది కన్సిడర్ చేస్తుంది? వాళ్ళు ఏ ల్యాబ్ను అలాట్ చేస్తారో ఆ ల్యాబ్లో వచ్చిండే రిపోర్ట్స్నే వాళ్ళు అలాట్ చేస్తారు. మనం కోర్టు ద్వారా వచ్చిండే ల్యాబ్ రిపోర్ట్స్లో ఖచ్చితంగా దీంట్లో కల్తీ లేదు అని చెప్పి క్లియర్ కట్గా వచ్చింది. ఈ రకంగా వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని కేవలం ప్రజలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు కార్యకర్తలు మనోధైర్యాన్ని తగ్గించల్లా, వాళ్ళకు వచ్చిన ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తెచ్చిపెట్టల్లా, మీకు ఎవరు మీ నాయకులకే దిక్కు లేదు, మీకేం దిక్కు, కాబట్టి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో యాక్టివ్గా పాల్గొనొద్దండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేదానికి ఈ రకంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీకు ఒకవేళ చేతనైతే నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరు వచ్చిందో సీనియర్ నాయకులు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, భావి తరాలకు ఇదేనా మీరు ఇస్తూ ఉండే ఇదే మెసేజ్. ఈ రకంగా మీరు చేసిన దాని వల్ల ఏమవుతుందంటే ఈరోజు మీరు ఒక గిర్ర గీస్తే రేపటి వేరే పార్టీలు వచ్చేది పెద్ద గిర్ర గీస్తారు. ఈ రకంగా పోతే మన సంస్కృతి ఏమవుతుంది? మన ప్రజలకు కానీ మన బిడ్డలకు కానీ మన భావి తరాలకు మేము ఈ రకంగా మెసేజ్ ఇస్తా పోతే లాస్ట్కి ఈ రాష్ట్రం అనేది అల్లకల్లోలంగా తయారవుతుంది.
అది కాదు మనం చేసింది. మనం పోటీ పడదాం, రండి డెవలప్మెంట్లో పోటీ పడదాం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చినారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసినారు. దాంట్లో మీరు పోటీ పడండి, మీరు చేయండి. మళ్ళీ ప్రజా దర్బార్లో లాస్ట్లో మనం పెడదాం, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఓటేయండి అని. ఆ రకంగా పోలు కానీ ఈ రకంగా వాళ్ళ ఇల్లు పోలు చేయడం, వాళ్ళ కాల్ చేయడం, ఆ రోజు వాడు ఎవడో రాయిస్తున్నాడని వీళ్ళు బాంబులు వేయడం, ఈ రకంగా చేసుకుంటా పోతే మనం వచ్చిందనో మనకు నాయకులుగా ఉండినందుకు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మనం మోసం చేసిన వాళ్ళు అయితే తప్ప మనం న్యాయం చేసిన వాళ్ళు కాదు అని ధర్మంగా మనం చేసుకుంటాం. ప్రస్తుతం మనతో పాటు మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అనుజారెడ్డి గారు ఉన్నారు. ఆమె అడిగి మన విషయాలు తెలుసుకున్నారు. నమస్తే. ఈరోజు మీరు స్టేట్ వైడ్ ఆందోళనలో భాగంగా ఈరోజు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, తర్వాత తిరుపతి లడ్డు విషయంలో సిట్టు తమకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. ఇందుకు మీరు ఈ స్టేట్ వైడ్ బంద్ పిలుపు ఎందుకు ఇచ్చారు? అసలు రాష్ట్రంలో అంత శాంతి భద్రతలు లేవా అంటే? శాంతి భద్రతలు లేవంటే గత 3 రోజులకు మనం చూస్తున్నామండి. అంటే ఎప్పుడు భారతదేశం అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎవరికైనా ఏ హక్కు అయినా ఉంటుంది. కానీ ఇండ్ల మీద దాడి చేసే హక్కు ఎక్కడ మన రాజ్యాంగంలో పొందుపరచలేదు. రాజ్యాంగంలో రాజకీయంగా చేయాలి, ఫ్యామిలీగా చూసుకోవాలి. ఈరోజు ఈ రాజకీయంని రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకొచ్చింది వాళ్ళే, ఇంప్లిమెంట్ చేస్తున్నది వాళ్ళే. ఏ రోజు ఏదో చేశామని ఈ రోజు వాళ్ళు మీరు ఆ పని చేస్తారు, మేము ఈ రోజు ఇది చేస్తున్నామని చూపించుకుంటూ పోతే ప్రజలకి మనం ఇచ్చే మెసేజ్ ఇదేనా? అంటే ప్రజలకి ఇచ్చే పరిపాలన ఇదేనా? ఈ విధంగా పోతే రేపొద్దున్నే ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజు వాళ్ళు చూపిస్తున్నారు. ఈ రోజు పెద్ద నాయకులే చేసి ఇండ్ల మీద దాడులు చేసి బాంబులు వేస్తుంటే తప్పులేని మేము చేస్తే తప్ప అని చిన్న వాళ్ళు కూడా ప్రేరేపితం చేసే విధంగా ఇవి ఉన్నాయి. వీటిని ఇంతటితో ఆపాలనే ఉద్దేశంతో మన ఈరోజు శాంతి భద్రతల్ని కాపాడాలి తప్ప శాంతి భద్రతల మీద మరింత ఉధృతం చేసి దీన్ని మన బీహార్ అటుపక్క ఒకప్పుడు స్టోరీ లాగా చెప్పుకుంటే బీహార్లో ఇలా జరిగింది, దానికి మించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. వీటిని ఇంతటితో సమాప్తం చేసి ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చే విధంగా తీసుకుపోవాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఎక్కడైతే ఈరోజు గుంటూరు లేదంటే రేపు మదనపల్లిలో కూడా జరగచ్చేమో అనే ఉద్దేశంతో ఈరోజు లా అండ్ ఆర్డర్ జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటిని ఇంతటితో ఆపాలని కూడా ప్రభుత్వము తగిన చర్యలు తీసుకొని ప్రజలకు మంచి పరిపాలనతో ముందుకు పోవాలని కూడా. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ దాడులు జరిగేవా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ఎక్కువ దాడులు జరిగేవా? ఏ గవర్నమెంట్లో ఎక్కువ దాడులు జరిగేవంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువ దాడులు అంటే కంపారిజన్ కాదండి ఇక్కడ. అంటే మీరు చేశారు మీరు చేసినట్ట, కానీ మేము చేసినప్పుడు ఎక్కడ ఇట్లా పోలీస్ స్టేషన్లోకి వచ్చి లేకుంటే ఎక్కడో మేము ఇండ్ల మీద దాడులు చేసి ఇంట్లో ఫ్యామిలీని భయప్రాంతులు చేసే పనులు ఎక్కడ వైసీపీ ప్రభుత్వంలో చేయలేదు. జరుగుతాయి రాజకీయంగా చిన్న గొడవలు అల్లర్లు ఉంటాయి, కానీ ఇంత భయపెట్టే పరిస్థితులు అయితే గతంలో ఎప్పుడూ జరగలేదు. మా జగనన్న ఎప్పుడు అట్లాంటి ప్రోత్సహించింది లేదు. అలాంటి వాటి మీద మాకు లా అండ్ ఆర్డర్ మీద ఒక పద్ధతి, దీని ప్రకారం నడుచుకుంటాము. దాన్ని అయితే ఎక్కడ మేము దాటింది లేదు. కానీ ఈ రోజు అయితే దానికి అదే ఇంత చిన్న గిరగిస్తాం, మేము పెద్ద గిరగిస్తాం, దానికి ఇంకో ఇది కాదు కదా. రాజకీయం అంటే రాజకీయంగానే ఉండాలి, పరిపాలన అంటే పరిపాలనగానే ఉండాలి. ఈరోజు ఇది అసలు చూడడానికి చెప్పుకోవడానికే చాలా దయనీయంగా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనిపిస్తుంది. తిరుపతి లడ్డు విషయంలో అప్పటి తమ ప్రభుత్వంపై సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని, అలాగే రాష్ట్రంలో వైసీపీ నాయకులపై జరుగుతున్న భౌతిక దాడులు చాలా విచారకరమని, నాయకులు కూడా సమన్వయంతో వ్యవహరించాలని మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తిప్పారెడ్డి గారు పేర్కొంటున్నారు.